అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో తల్లిదండ్రులకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారా? పిల్లలకు పరీక్షల టైము స్టార్ట్ అయింది కాబట్టి, వేసవి వచ్చేసింది, పరీక్షల టైంని తీసుకొచ్చేసింది కాబట్టి ఈ పరీక్షల సమయంలో మీ పిల్లలు లేదా పిల్లలు చూస్తున్నట్లయితే పిల్లలు మీరు ఎలాగా చదవాలి, టైంని ఎలా స్పెండ్ చేయాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మనం పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా అలాగే ఎలా చదవాలి, సమయాన్ని ఎలా నిర్ధారించుకోవాలి, ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, అంటే లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి. గోల్ని పరీక్షలు చదవడానికి ముందే గోల్ సెట్ చేసుకోవడం వల్ల చదవాలని అనిపిస్తుంది. నేను ఈ సబ్జెక్ట్లో ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి అని ముందే అనుకుంటే చదవడం చాలా ఈజీ అన్నమాట. చదవాలనే పట్టుదల కూడా పెరుగుతుంది. అలా ఒక గోల్ని ఏర్పరచుకొని ఆ గోల్ని మనం మైండ్లో పెట్టుకుంటే సరిపోదు. ఒక కాగితం మీద రాసి పెట్టుకొని మనకు ఎదురుగా మనకి ఎప్పుడు ప్రతినిత్యం మనం ఎక్కడ కూర్చుంటాము లేదా ఎక్కడ పడుకుంటాము అక్కడ ఏదైతే మనం గోల్ అనుకుంటామో ఆ లక్ష్యాన్ని మనం అక్కడ రాసి పెట్టుకుంటే పదే 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 దాన్ని మనం చూడడం వల్ల మనలో ఇంకా చదవాలి అనే తాపత్రయము అనే కోరిక కలుగుతుందన్నమాట. మనం మనసులో అనుకొని అలాగే ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం అలా చేస్తున్నాం అనుకో, మనసులో మాట మనసులో అలాగే ఉండిపోతుంది. కాబట్టి మీరు అనుకున్నది ఏదైనా కూడా ఒక కాగితం మీద రాసుకొని నేను ఇన్ని గంటలు చదువుకోవాలి, నేను ఈ సబ్జెక్ట్ని ఇన్ని గంటలు పూర్తి చేయాలి, నేను ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి అనే ఒక లక్ష్యాన్ని అనే ఒక గోల్ని మీరు ఎక్కడైనా కూడా ఒక పేపర్ మీద రాసి ప్రతి నిత్యం మీకు కనపడే విధంగా మీరు దగ్గరగా పెట్టుకోవాలి. కొంతమంది అకాడమిక్ మొదటి నుంచి బాగా చదువుతారు, కొంతమంది మొదటి నుంచి చదువుని నిర్లక్ష్యం చేస్తూ వస్తారు. తీరా పరీక్షలు వచ్చేసరికి కంగారు పడిపోతూ ఉంటారు, సమయానికి బాగా గాబరా పడతారనమాట. అలా కాకుండా మొదటి నుంచి కూడా ఏ రోజు సబ్జెక్ట్ కానీ ఏ రోజు లెసన్ ఏ రోజు ఆ రోజే కూడా మనం చదివేసుకున్నాము అని అంటే మాత్రం ఎగ్జామ్స్ టైంలో ఒక్కసారి మనం రివిజన్ చేసుకోవడం వల్ల మనకు చాలా బాగా గుర్తుంటుంది పరీక్షల సమయానికి. అలాగే పరీక్షా గదిలో మనం టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఇక ప్లాన్ ప్రకారం చదవాలి కదా అని ఒక రోజులో మొత్తం చదవడానికి ప్రయత్నించామనుకోండి, ఏమీ చదవలేము. ఏ రోజు సబ్జెక్టు ఏం చదవాలి, ఏ పాఠాలు చదవాలి అని అనుకొని చదవాలి. ఏ రోజు ఏం పూర్తి చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకొని చదివితే మనకి చాలా బాగా గుర్తుంటుంది. అండ్ మనము అకాడమిక్ ఇయర్లో చాలామంది ఫాస్ట్గా చదివేసుకుంటారు కదా, అంటే ఫాస్ట్గా మీన్స్ వాళ్ళు ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదువుకుంటారు కదా. అలా చదువుకున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో మర్చిపోతారనమాట. సో అలా మర్చిపోయేటోళ్ళు ఏం చేయాలి అని అంటే ఒక ప్లాన్ ప్రకారం ఒక కాగితంలో వాళ్ళకి ఏమేమి గుర్తున్నాయి అవన్నీ కూడా ఒక పేపర్లో రాసి పెట్టుకోవాలి. అలా రాసి పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఏం మిస్ అయ్యారు, ఇంకా ఏం చదివేటివి ఉన్నవి అనేవి గుర్తొస్తాయి. అండ్ వాటన్నిటిని ఈజీగా అంటే సులభంగా పూర్తి చేయొచ్చు. సమయపాలన. కొంతమంది విద్యార్థులు ప్లాన్ ప్రకారం బాగానే చదువుతారు, కానీ ఏది ఎప్పుడు సరిగా చదవాలో గుర్తు ఉండదు. దానికి అర్థం వాళ్ళు సరిగా టైం టేబుల్ వేసుకోలేదని. అయితే చదువుకునే గంటల్లో ఏ సబ్జెక్టు చదవాలి, అలాగే ఏ సబ్జెక్టులో ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలి అని అనుకుని చదవడం వల్ల సమయం వృధా అవ్వదు. రాత్రంతా మేల్కొని చదవడం కన్నా సమయపాలన చేయడం చాలా ముఖ్యం. రాత్రి ఎంతవరకు చదవాలి అనేది ఎవరెవరి వ్యక్తిగతం. ఎందుకంటే కొంతమంది రాత్రి చదివితే బాగా చదువుతారు, కొంతమందికి అయితే పొద్దున 4:30 నుంచి చదివితే వాళ్ళకి బాగా బ్రెయిన్లోకి ఎక్కుతుంది. ఎవరి అనుకూలం వారిదే కదా. కానీ సమయపాలన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఏవైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివేటప్పుడు పెద్ద క్వశ్చన్స్కి ఎంత టైం కేటాయించాలి, చిన్న క్వశ్చన్స్కి ఎంత టైం కేటాయించాలి అని టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. టైంని ఫిక్స్ చేసుకోవాలి. పెద్ద క్వశ్చన్ అనుకోండి ఒక 10 minutes టైం పెట్టుకోండి, చిన్న క్వశ్చన్ అనుకోండి ఒక 4 minutes టైం పెట్టుకోండి. అలా టైం పెట్టుకొని ఈ టైంలో పూర్తి చేయాలి, అలా అని బట్టి పట్టకూడదు. మీరు మనస్ఫూర్తిగా దాన్ని అర్థం చేసుకొని చదవాలి.